నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మార్ట్ వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మేము చేపల పులుసు చేసినాం. ఎట్లా చేసినాం, ఏంది, దానికి ఏం మసాలా వాడినాం చూసేరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పెట్టండి కొత్త వచ్చి ఉంటాయి. ఇంకా బండపువ్వు, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ ఉంది అక్కడ. క్యారెట్ దీంట్లో కాదు, బిర్యానీ రైస్లోకి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా చూస్తూ ఉండర్రి. మధ్యలో మసాలా కూడా వేసుకున్నాం, తయారు చేసినాం మేము కొన్ని. చూడుర్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో దంచినాం. ఇట్లా దంచుకుంటాం దీంట్లో అయితే. ఇంకా గ్రైండింగ్ మేడం అయితే ఉల్లిగడ్డలు ఒక 7 తీసుకున్నాం. ఉల్లిగడ్డలు మొత్తం మంచిగా కాల్చినాం. కాలుస్తే కొద్దిగా లోపల నుంచి నీరు బయటకు వచ్చిన తర్వాత గాల మంచిగా ఉంటుంది. ఇది మెంతులు దంచాల. ఇంక ఉల్లిపాయలు కాలుతూ ఉన్నాయి. ఇంకా అప్పుడు ఇంకో పొయ్యి మీద బౌల్ పెట్టేసినాం. మేము బౌల్ అంటాం, ప్యాను పెట్టేసి తగినంత ఆయిల్, కొంచెం చేపలు ఆయిల్ మంచిగా ఉండాలి. ఇంకా మేమైతే ఎక్కువ వాడతాం ఆయిల్ కొద్దిగా. ఇంకా ఇందులో చేపలు కొద్దిగా మంచిగా ఉండాలి, ఉంటే టేస్ట్ మస్తు అవుతుంది. ఇంకా గరం అయిన తర్వాత ఇవి ఆవాలు, జీలకర్ర, మేము ఎట్లా వేస్తున్నాం వంటలు మధ్యలో మసాలా కూడా తయారు చేసినాం కొన్ని. అవి చూడుర్రి. ఇగో పచ్చిమిర్చి, ఇట్లా చేసుకుంటాం మా వంటలు. మా వంటలు ఎట్లుంటాయి ఏంది చెప్పేసేరి. తర్వాత ఉల్లిపాయలు అంటే తాల్పులో వేసిన వేరే ఉల్లిపాయలు, అవి వేరే. ఈ మసాలా అయితే మసాలా, ఇది మెంతి పౌడరు, మొత్తం దంచేసినాం కదా, దంచడం. ఇది గరం మసాలా మేము తయారు చేసినాం. ఇది ఎట్లా ఇష్టం అనేది కంటిన్యూ వేడి చూస్తూ ఉండరు, చెప్తూ ఉంటా. ఇంకన్నీ వేస్తూ ఉంటే అందులో ఇది బండపువ్వు వేసిన తర్వాత అయితే మసాలా, గరం మసాలా మేము తయారు చేసినాం. ఈ బిర్యానీ నాకు ఆ మసాలా ఇటు అంటే నలుగురు ఉన్నాం ఇక్కడ. వంట అవుతూ ఉంటే అటు బిర్యానీ రైస్ అవుతున్నది. కరివేపాకు ఇట్లా చేస్తూ ఉన్నాం. వాళ్ళు ముగ్గురు వంట హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాళ్ళు ముగ్గురు వంటకాలు చేస్తూ ఉన్నారు, నేను వీడి తీసుకుంటా కూర్చున్నా. ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసినాం. పసుపు వేసి ఇంకా కలిపేద్దాం. ఇది చింతపులుసు అని వేగిన తర్వాత ఇంకా చింతపులుసు తగినంత. ఇక మీరు ఎన్ని చేపలు తీసుకుంటారు, దానికి ఎంత పులుసు పడుతుందో చూసుకోండి. ఇంత అని ఏం చెప్పలేనండి. ఇంకా పులుసు వేగిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఉల్లిగడ్డలు మొత్తం కాల్చినాం కదా, కాల్చి గ్రైండింగ్ చేసినాము. ఆ పేస్ట్ వేసేసినాం దీంట్లో. ఇది తర్వాత ఇప్పుడు కారం పొడి, మిర్చి పౌడరు, ఇంకా రుచి సరిపడంత వేసుకోండి. నేను ఇంత అని చెప్పలేను కదా, మీరు ఎంత చేపలు తీసుకుంటారు, ఎంత పులుసు వేస్తారు, దాన్ని బట్టి టేస్ట్ రుచి సరిపడేంత కారం పొడి. ఇది తర్వాత ఈ మెంతులు దంచినాం కదా, ఈ మెంతుల పౌడరు, మొత్తం మెంతుల పౌడరు ఒక స్పూన్ వేసినాం. కొద్దిగా చేయి అయితే అంటే ఎక్కువ వేస్తే చూసుకునేయండి. దాని తర్వాత ఇంకా ధనియాల పౌడరు. ఇంకా అన్ని మసాలు ఏది ఇంత అని చెప్పలేం కదా. మీ చేపలు ఎంత వేసుకుంటారు, పులుసు ఎంత వేస్తారు, దాన్ని బట్టి రుచి సరిపడిన తయారీ. మేము ధనియాల పౌడర్ కొద్దిగా చిక్క కావాలని బాగా వేసినాం, ఒక 4 స్పూన్ల వరకు. ఇంకా చూడండి, కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆలోచించి మళ్ళీ తీసినాం, కొద్దిగా ఆలస్యంగా. ఎందుకంటే కొద్ది చిక్క ఉంటే మంచిది కదా టేస్ట్. మీరు రుచి సరిపోయేంత మసాలా వేయర్రి అని చెప్పిన కదా, ఆ మసాలా వేసినమాట. ఇది ఉప్పు, రుచి సరిపడేంత ఉప్పు. ఇంకా ఎంత వేస్తారనేది మీరు రుచి సరిపోయేంత వేసుకోండి. ఇంత అని చెప్పలేం కదా. ఇంత గరం మసాలా అనేది ఇది అదే మసాలా, నేను చేసిన మసాలా ఇది. ఆ మసాలా ఎట్లా వేసినామంటే జాజి పువ్వు, మరి దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బండ పువ్వు, బిర్యానీ అన్నీ కలిపి దంచేసినాం. ఇది ఫిష్ మసాలా. అన్ని మసాలా కలిపి అన్నీ దంచి ఆ గరం మసాలా తయారు చేసినాము. ఇది ఫిష్ మసాలా. అన్ని మసాలా వేసేసినాము. ఇంకా ఆ మసాలా ఇట్లా వేస్తాం మనం. అయితే ఎట్లా ఉంటుందో చెప్పేసి. దాని తర్వాత ఇంకా చేపలు మొత్తం వేసేద్దాం ఇంట్లోనే. చేపలు వేసినామా, చేపలు ఉడకాలి. అయితే చేపలు వేసిన తర్వాత కాసేపటికి ఇంకా చెంచా పెట్టి కలపద్దు, స్పూన్ పెట్టి అయితే కలపద్దు. కలిపితే చేపలు ఇరిగిపోతాయి, అని ముక్కలు అవుతాయి. ఇక అందరూ తెలిసిందే అది, ఎక్కువ మందికి. మేము కొత్తగా కానీ ఏదో చేప అయితే కలపకుండా, ఎంత వెల్ ప్యాన్ ఉంటే అంత మంచిగా. ఏమంటారు, చేపల పులుసు చేస్తే కొద్దిగా వెలుపు ప్యాన్ ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా చేపలు వేసినామా ఇంకా ఉడకనిద్దాం. ఇట్లా వండుకుంటున్నాం మేమైతే వంటలు. ఇక గల్ఫ్లో వండుకొని తినాలి కదా, ఇంకా మూత పెట్టి ఉంచేద్దాం. ఇంకా లాస్ట్ చివరికి రెడీ అయిపోయింది, ఉడికిపోయింది మొత్తం. ఇంకా ఎట్లా ఉన్నది చేపలు మొత్తం చూడండి. ఇక మంచిగా ఉడికింది అంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోయింది.
కొత్త వీడియో వేసిన చూపించే క్లిప్ మిస్ అయింది. మనిషిలో కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేరి కథ దేశం వెలుగు చేయొచ్చు. ఇలాంటి వీడియోతో పాటు వీడియోకి తప్పకుండా లైక్ షేర్ చేయండి. మీ అమూల్య అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయరు. తోపికగా పూర్తి విషయం అందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.